హైదరాబాద్ నగరంలో మొన్నటి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే పని చేపట్టింది బల్దియా. సిటీలో 75 కోట్ల రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణ పనులను ఇవాల్టి నుంచి ప్రారంభిస్తున్నారు. వీటి నాణ్యతకు చెక్ చేసేందుకు యూనివర్సిటీల ప్రొఫెసర్లతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా రంగంలోకి దింపుతోంది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ దారుణంగా పాడయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో గుంతలు పడ్డంతో పాటు దుమ్ము కూడా రేగుతోంది. దాంతో సిటీ జనానికి నరకం కనిపిస్తోంది. రోడ్లపై అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. గుంతలతో బ్యాక్ పెయిన్స్ తో పాటు దుమ్ము వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. జనం ఇబ్బందులకు పర్మనెంట్ గా చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దాంతో నగరంలోని 180 కిలోమీటర్ల దూరంలోని రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్టు బల్దియా కమిషనర్ బి జనార్దన్ రెడ్డి తెలిపారు. 75 కోట్ల రూపాయలతో చేపట్టే 486 పనులకు ఇప్పటికే టెండర్లను కూడా పిలిచారు. వర్షాలు పూర్తిగా తగ్గడంతో ఇక గురువారం నుంచి పూర్తి స్థాయిలో బీటీ రోడ్ పనులు చేపడుతున్నారు. సిటీ రోడ్ల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. అందుకోసం ఇంజనీరింగ్ అధికారులకు కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. రోడ్ల పనుల వివరాలను ఐఐటి, జేఎన్టీయూ, ఉస్మానియా ప్రొఫెసర్ల బృందంతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగానికి అందించారు. వీటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఉంచడంతో పాటు పనులు జరిగే చోట వివరాలు తెలిపే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలి. సీవరేజ్, మ్యాన్ హోల్స్ ఉన్న చోట రోడ్లను సమాంతరంగా పెంచాలి. మెట్రో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, వాటర్ వర్క్స్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి. రోడ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటున్నారు కమిషనర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి. మరోవైపు ఈ పనులపై బల్దియా ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. క్వాలిటీ, పనుల వివరాలు నమోదు చేయడం, వివిధ విభాగాలతో సమన్వయం తదితర అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు.